నితీష్ కుమార్ రెడ్డిని నితీష్ కుమార్ రెడ్డి బదులు నితీష్ ఇంజూర్ రెడ్డి అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు టీమిండియాలోకి తీసుకున్నా ఎప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందిరా అనిపించిన ప్రతిసారి తను ఇంజూర్ అవుతున్నాడు. అటు అజిత్ అగర్కర్ అవ్వచ్చు, గౌతమ్ గంభీర్ అవ్వచ్చు, హార్దిక్ పాండ్యాకి కరెక్ట్ రీప్లేస్మెంట్ మాకు దొరికాడు నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డిని మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేశాడని మొన్ననే చెప్పాడు అఫ్ఘానిస్తాన్తో టీం సెలక్షన్ అప్పుడు. సో అఫ్ఘానిస్తాన్తో తను ఆడాడు, మళ్ళీ ఇంజూర్ అయ్యాడు. ఇప్పుడే కాదు 2024 నుంచి చూసుకుంటే 2024లో శ్రీలంక మీద జింబాబ్వే సిరీస్ మీద తను సెలెక్ట్ చేశాడు, అప్పుడు ఇంజూర్ అయ్యాడు. 2025లో చూసుకుంటే తను ఇంగ్లాండ్ సిరీస్కి సెలెక్ట్ చేశారు జనవరిలో, తను అప్పుడు ఇంజూర్ అయ్యాడు. మళ్ళీ ఐపీఎల్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ చేశారు జూలైలో, అప్పుడు ఇంజూర్ అయ్యాడు. 2025లోనే అక్టోబర్లో ఆస్ట్రేలియా సిరీస్కి సెలెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ తను ఇంజూర్ అయ్యాడు. ఆస్ట్రేలియా మీద వన్డే సిరీస్, T20 సిరీస్ రెండు తను మిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే ఐపీఎల్లో సూపర్గా ఆడాడు తను, అటు బ్యాటింగ్తో ఇటు బౌలింగ్తో సూపర్గా బౌలింగ్ వేశాడు, సూపర్గా బ్యాటింగ్ చేశాడు. అండ్ అలాగే ఒక మంచి పేరు కూడా తనకు వచ్చింది, పార్ట్నర్షిప్ బ్రేకర్ అని. అటు బ్యాటింగ్లో చూసుకుంటే క్లాసన్తో అద్భుతంగా ఆడాడు, క్లాసన్ కంటే మంచి హిట్టింగ్ చేశాడు తను. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇంజూర్ అయ్యాడు, హార్దిక్ పాండ్యా ప్లేస్లో తను మంచిగా సెలెక్ట్ అవుతాడు, 2027 వరల్డ్ కప్కి తను సెలెక్ట్ అవుతాడని ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ అందరూ తను కోరుకుంటే తను మాత్రానికి మళ్ళీ ఐర్లాండ్ సిరీస్ ముందు మళ్ళీ ఇంజూర్ అయ్యాడు. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్ ముందు ఇంజూర్ అయ్యి తను ఐర్లాండ్తో సిరీస్తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ కూడా తను మిస్ అవుతున్నాడు. ఇంకో పక్క చూసుకుంటే తనకి హార్దిక్ పాండ్యా, తనకి కాంపిటీషన్లో ఉన్న హార్దిక్ పాండ్యా తను వరుసగా ఇంజూర్ అవుతున్నాడు. తను మంచిగా ఆడి టీమిండియాలో తన ప్లేస్ మాత్రానికి కన్ఫర్మ్ చేసుకుంటే 2027 వరల్డ్ కప్ అవ్వచ్చు, ఇప్పుడు చూసుకుంటే ఏషియన్ గేమ్స్ అవ్వచ్చు, ఆ తర్వాత 2028 ఒలింపిక్స్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు 2028లో T20 వరల్డ్ కప్ కూడా ఉంది. సో ఇవన్నీ తను మంచిగా ఆడి మంచి స్టార్ ప్లేయర్ అవుతాడు మన తెలుగు స్టేట్స్ నుంచి అనుకుంటే. తను మాత్రానికి కంటిన్యూస్గా ఇందాక చెప్పినట్టు ఇప్పటికే 6 సార్లు తన ఇంజూరీస్ వల్ల టీమిండియాలో ప్లేస్ కోల్పోయాడు. చూడాలి మరి తను ఫిట్నెస్తో ఉండి ముందు ముందైనా కంటిన్యూస్గా తను టీమిండియాకి ఆడి టీమిండియా స్టార్ ప్లేయర్గా అవుతాడో లేదో.